రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మురళి అందిస్తారు. జీఎస్టీ వెబ్ సిరీస్ కు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను దాదాపు 4 గంటల పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఈ విచారణకు సంబంధించి మనతో మాట్లాడడానికి అదనపు డీసీపీ రఘువీర్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, ఇవాళ దాదాపు 4 గంటల పాటు వర్మను విచారించారు. ఈ విచారణ సందర్భంగా ఎలాంటి విషయాలు మీకు వెలుగులోకి వచ్చాయి, ఎలాంటి ఆధారాలు చూపించి మీరు ఆయన ప్రశ్నలు అడిగారు? మా దగ్గర ఆల్రెడీ దేవి గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. జీఎస్టీ మూవీ తీసామని చెప్పారు. అలాగే ఆమెతో అసభ్యంగా మాట్లాడాలని 2 పాయింట్స్ మీద మన విచారణ జరిగింది. సో ఆయన పిలిపించిన ఇంటెన్షన్ ఏంటంటే మూవీ ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు, ఎందుకు తీశారు, ఎలా తీశారు, ఎక్కడ అప్లోడ్ అయింది, ఎలా అప్లోడ్ చేశారు, డబ్బులు ఏమైనా ఛార్జ్ చేయరా, కంపెన్సేషన్ రెమ్యునరేషన్ ఏమైనా వచ్చాయా, డబ్బులు ఏమైనా వచ్చాయా, ప్రాఫిట్స్ ఏమైనా వచ్చాయా, ఎంత ఖర్చు పెట్టినా ఆ టెక్నికల్ పాయింట్స్ అని ఆయన దగ్గర సేకరించడం జరిగిందండి. అంటే వర్మ నుంచి మీకు ఎలాంటి సహకారం అందింది? మీరు అడిగిన ఎన్ని ప్రశ్నలు అడిగారు, ఆయన ఎన్ని సమాధానాలు చెప్పారు, మీకు సహకరించారా లేదా? సుమారు 25 నుంచి అట్లా 30 క్వశ్చన్ల వరకు అడిగాం. అన్నింటికి ఆయన తలిచిన ఆయనకి ఏమని చెప్పాలనుకున్న ఆ విధంగా ఆయన సమాధానం చెప్పుకున్నారు. ఆయన ఇచ్చిన సమాధానం మేము ఎట్లా యూజ్ చేసుకోవాలనేది మేము ఫర్దర్గా డిసైడ్ చేస్తాం. జీఎస్టీ సినిమాను ఎక్కడ తీసామని చెప్పారు? అంటే ఇండియాలో తీశారా లేకపోతే ఇతర దేశాల్లో తీశారా? ఆయన ద్వారా మీకు వచ్చినటువంటి సమాధానం ఏంటి? ఆయన ఇతర దేశాల్లో తీసారని చెప్తున్నారు. అది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో చేస్తాం. ఇండియాలో తీసారా అక్కడ తీసారా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము వెరిఫై చేస్తాం. ఎందుకంటే ఇవాళే చెప్పారు ఆయన ఇండియాలో కానీ నేను ఫారెన్లో తీశారని. సో ఆ పాయింట్ మీద మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆయనే డైరెక్షన్ చేశారని ఒప్పుకున్నట్టు ఆయన డైరెక్షన్, ఎందుకంటే ఆయన పేరు ఉంది లాస్ట్లో, నేనే డైరెక్షన్ చేస్తాను ఒప్పుకున్నాడు. అంటే ఒక టీవీ ఛానల్లో కూడా ఆయన ప్రత్యేకంగా ఒక మహిళ పట్ల, సామాజిక కార్యకర్త దేవి పట్ల కూడా అభ్యంతరకరమైనవి కూడా వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదు ఇచ్చింది. దీన్ని మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఆయన నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? సరే, అది మీకు తర్వాత చెప్తే ఇన్వెస్టిగేషన్ ఉంది. మేము అడిగాము ఎట్లా అంటే టీవీ యాంకర్ ఏదో క్వశ్చన్ అడిగితే నేను అలా చెప్పేశాను సార్, నాకు వేరే ఉద్దేశం లేదని ఆయన అన్నారు. బట్ చట్ట ప్రకారం ఆయన ఏ కమెంట్ చేసినా కూడా అది చట్ట ప్రకారం నేరం కాబట్టి విల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ ద లా. ఇప్పుడు ఆయన నుంచి ఏమైనా మీరు స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులు కానీ పరికరాలు ఏమైనా ఉన్నాయి? ఆయన దగ్గర ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నాము. ఆయన సోషల్ మీడియా ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతున్నాయని చెప్పాడు కాబట్టి ల్యాప్టాప్ సీజ్ చేశాము. ల్యాప్టాప్ ఎఫ్ఎస్ఎల్ పంపించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎఫ్ఎస్ఎల్కి వెళ్తే దాని ద్వారా ఎలాంటి ఆధారాలు మీరు లభించేటువంటి అవకాశం ఉంది? అంటే ఎఫ్ఎస్ఎల్కి వెళ్తే ఆయన లాగిన్ ఐడి అన్నీ వస్తాయి. దాంట్లో ఆయన ఎక్కడెక్కడ ఏ సోషల్ మీడియా ఏ వెబ్సైట్లో లాగిన్ అయ్యాడో, ఫేస్బుక్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి కాబట్టి ఆన్ రికార్డ్ కూడా మనకు ఎవిడెన్స్ కావాలి. టెక్నికల్ ఎవిడెన్స్ అదే కాబట్టి అది ల్యాప్టాప్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తే ఫర్దర్గా చేస్తారు. తదుపరి విచారణ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం? నెక్స్ట్ వీక్ రామని చెప్పాము ఆయనకి. ఆయన కొన్ని వేరే పాయింట్స్ అడిగా ఆయన నెక్స్ట్ వీక్ చెప్తా అన్నారు. అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాక మళ్ళీ ఒకసారి పిలిపించే అవకాశం ఉంటుంది. ఇది అదనపు డీసీపీ రఘువీర్ గారు చెప్తున్నటువంటి విషయాలు. అయితే రామ్ గోపాల్ వర్మను 41 CRPC కింద నోటీసులు ఇచ్చాం. మరోసారి ఆయనకు విచారణకు హాజరు కావాలని కూడా సూచించాం. వచ్చే శుక్రవారం మరోసారి వర్మ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కెమెరామెన్ నవీన్తో మురళీ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.